హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సో డీ లాంటి షోస్ చూసారు, ఇప్పుడు ఆటా షో కొంచెం యూనిక్ వేలో ఉంది. మీరు ఏం చెప్తారు, అసలు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది దానికి దీనికి? డే అనేది ఒక స్టాండర్డ్ ఫార్మాట్, అది ఆ ఫార్మాట్ కాకుండా ఇప్పుడు ఆట అనే షోని ఇంకో కొత్త ఫార్మాట్ ఇలా మెంటర్స్ ని పెట్టి 4 మెంటర్స్ అంటే వాళ్ళ కింద కంటెస్టెంట్స్ అనేది. ఆ ఫ్యూజన్ కొరియోగ్రఫీ గురించి అందరూ మాట్లాడారు, లిటరల్లీ ఆ బాక్సింగ్ కైండ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అంతా ఉంది ఆ స్కిట్ లో. లేదు యాక్చువల్లీ మంచి మనోడు చాలా టాలెంటెడ్ అనమాట. అంటే నేను ఏ కాన్సెప్ట్స్ చేసినా ఏ సాంగ్స్ చేసినా బాగా జల్ అయిపోయి చేస్తాను. అంటే ఎప్పటి నుంచో టీంలో చేస్తున్నాడు కాబట్టి. అంటే యాక్చువల్లీ 2 బిడ్డింగ్లు ప్యారలల్ గా నడిచినాయి, ఐపీఎల్ బిడ్డింగ్, మన బిడ్డింగ్. ఈ బిడ్డింగ్ కాన్సెప్ట్ ఏమనిపించింది మాస్టర్? కాన్సెప్ట్ అనేది అంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే ఆడియన్స్ బాగా దాన్ని కనెక్ట్ అయిపోయారు. అండ్ యాప్స్ లో చూస్తున్నారు అండ్ టీవీస్ లో చూస్తున్నారు. అండ్ how is he guiding you? जब भी हम कोई कॉन्सेप्ट लेते हैं और कोई भी गाना लेते हैं, इनके कॉन्सेप्ट को एक मतलब पोइट्री करने का तरीका बहुत ज़्यादा अलग है मेरे को. మనకి డీ షో ఇలాంటివన్నీ చూస్తుంటే అవన్నీ సక్సెస్ అయినాయి, ప్రీవియస్ షోస్ చాలా షోస్. కాకపోతే వాటిలో మేజర్గా వినిపించిన కంప్లైంట్స్ ఏంటంటే జిమ్నాస్టిక్స్ ఎక్కువ, ఈ కైండ్ ఆఫ్ వినిపించింది. చాలా మంది ఏంటంటే టీవీలో ఏం చూపిస్తామో అదే డాన్స్ అంతే, దాని బయట ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. అంటే మేము చిన్నప్పటి నుంచి డాన్స్ ఫాలో అవుతాం కాబట్టి. గౌరవ్ బ్రో, సో ఈ ఎలిమినేషన్, ఈ స్ట్రగుల్, ఈ ప్రెషర్ ఉంటుంది కదా, హౌ డూ యూ ఫీల్ దట్ ఎలిమినేషన్ ఫేజ్? मैं एलिमिनेशन मतलब मेरे को ऐसे फील नहीं होता है. हाँ, क्योंकि मेरे को जो ये सिखाते हैं मेरे को लगता है कि ये बहुत खतरनाक है. डू यू वांट टू विन द ट्रॉफी ऑफ Of course, ఈ సారి కప్ నమ్దే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికలీ కేజీఎఫ్లో రాకీ బాయ్ ఎంత ఫేమస్, మన డ్యాన్స్ అనగానే యష్ గారు కూడా అంతే ఫేమస్ అనమాట. యష్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు, అలాంగ్ విత్ గౌరవ్, ఆయనకి బాగా కలిసి వచ్చిన కంటెస్టెంట్ అనమాట. మాట్లాడుతున్నాం. హాయ్ యష్ మాస్టర్, బాగున్నారా? సో మాస్టర్ చాలా బాగున్నాం మాస్టర్. ఏంటి గౌరవ్, మీకు ఏమన్నా మీ యంగ్ ఏజ్ లో చూసుకున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? నేను చిన్నగా ఇలాగే ఉండేవాడిని సేమా. సో గౌరవ్ ఎప్పటి నుంచో తెలుసు నాకు, స్టార్టింగ్ నుంచే. అండ్ వీళ్ళన్నా నాకు కంటెస్టెంట్ గా చేసేవాడు ఒక షోలో, అప్పటి నుంచో నాతో చేసేవాడు. అండ్ ఇప్పుడు ఈ షోలో అలా కంటెస్టెంట్ గా కుదిరింది. సో యాక్చువల్ అంటే మీ కెమిస్ట్రీ చూస్తుంటే ఏదో ఓన్ బ్రదర్ ని చూసుకున్నట్టే చూసుకుంటున్నారు కదా. ఆ ఫ్యూజన్ కొరియోగ్రఫీ గురించి అందరూ మాట్లాడారు, లిటరల్లీ ఆ బాక్సింగ్ కైండ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అంతా ఉంది ఆ స్కిట్ లో. ఎలా వచ్చింది మాస్టర్ అది? అసలు అది డాన్స్ అనాలా, పర్ఫార్మెన్స్ అనాలా, స్కిట్ అనాలా, అన్ని మిక్స్? లేదు యాక్చువల్లీ మంచి మనోడు చాలా టాలెంటెడ్ అనమాట. అంటే నేను ఏ కాన్సెప్ట్స్ చేసినా కూడా ఏ సాంగ్స్ చేసినా కూడా బాగా జల్ అయిపోయి చేస్తాను. అంటే ఎప్పటి నుంచో టీంలో చేస్తున్నాడు కాబట్టి. అంటే కంటెస్టెంట్ గా కాకుండా సో అదే మీరు అన్నట్టే ఫ్యామిలీ మెంబర్. సో అందుకంతా సో మేము చేసేటప్పుడు కూడా బాగా మజా చేస్తూ చేస్తాం. సో అందుకు అలా ఆ కాన్సెప్ట్ కూడా అందుకే అన్ని అలా బాగా వస్తున్నాయి. అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. సో డీ లాంటి షోస్ చూసారు, ఇప్పుడు ఆటా షో కొంచెం యూనిక్ వేలో ఉంది. మీరు ఏం చెప్తారు, అసలు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది దానికి దీనికి? యూనిక్నెస్ తీసుకురావడానికి ఏం మార్పులు చేశారు? అంటే ఫార్మాట్ మేబీ, బికాస్ డే అనేది ఒక స్టాండర్డ్ ఫార్మాట్, అది ఆ ఫార్మాట్ కాకుండా ఇప్పుడు ఆట అనే షోని ఇంకో కొత్త ఫార్మాట్ ఇలా మెంటర్స్ ని పెట్టి 4 మెంటర్స్ అంటే వాళ్ళ కింద కంటెస్టెంట్స్ అనేది ఫార్మాట్ చేంజ్ అవడం వల్ల అండ్ కొత్తగా ఉంది. అండ్ అది మన నితిన్ భరత్ డైరెక్టర్స్, వాళ్ళు కూడా చాలా కొత్తగా థింక్ చేస్తారంటే ఒక షోని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలని. అండ్ వాళ్ళు చాలా సీనియర్స్ అనమాట. నేను రియాలిటీ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు. అండ్ సో అందుకే షో కూడా కొంచెం బాగా యూనిక్ గా వస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ షో బాగా మంచి పెద్ద హిట్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ 2 బిడ్డింగ్లు ప్యారలల్ గా నడిచినాయి, ఐపీఎల్ బిడ్డింగ్, మన బిడ్డింగ్. ఈ బిడ్డింగ్ కాన్సెప్ట్ ఏమనిపించింది మాస్టర్? బాగుంది, కొత్తగా ఉంది. అదే చెప్పాను, కాన్సెప్ట్ అనేది అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే ఆడియన్స్ బాగా దాన్ని కనెక్ట్ అయిపోయారు. అండ్ యాప్స్ లో చూస్తున్నారు అండ్ టీవీస్ లో చూస్తున్నారు. అండ్ చాలా షోని చాలా పెద్ద హిట్ చేశారు. అండ్ వాళ్ళ లవ్ అలాగే డాన్స్, మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ అనగానే డాన్స్ చాలా వాల్యూ ఇస్తారు. అంటే చాలా మంది డాన్సర్స్ ఇలా షోస్ నుంచి బయటకు వచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ షో. గౌరవ్ కోసం కూడా మంచిగా బిడ్డింగ్ అయింది అప్పుడు లాంచ్. हाय गौरव ब्रो. हेलो, कैसे हो? ऑल गुड. आप कैसे हो? आई डोंट नो हिंदी मच. ओके, जितनी भी बोलोगे मैं समझ लूंगा. ओके या सो what do you say about Yash Master? He is everything. He is everything. He is best. हिंदी में बात कर ले. अच्छा, खतरनाक है ये बहुत ज्यादा.
सबसे खतरनाक है ये ఓకే ఓకే पूरे इंडिया में అంటే ఆయన పక్కనే ఉన్నారు కాబట్టి బిసైడ్స్ యూ హీస్ బిసైడ్స్ యూ దట్స్ వై యు ఆర్ సేయింగ్ దోస్ ఆన్సర్ नो नो దోస్ కైండ్ ఆఫ్ ఆన్సర్ अगर मैं कहीं भी रहूंगा हाँ। इनके बिना भी रहूंगा अकेला भी रहूंगा तो भी मेरे लिए यही है बेस्ट ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎట్ వైల్ యు ఆర్ స్లీపింగ్ యు విల్ సే దిస్ ఆన్సర్ आराम से He is everything. सो के सर के ही कॉन्सेप्ट बोल दूंगा ఓకే సో హౌ ఈజ్ హీ గైడింగ్ యూ मतलब जब भी हम कोई कॉन्सेप्ट लेते हैं और कोई भी गाना लेते हैं इनके कॉन्सेप्ट को एक मतलब पोएट्री करने का तरीका बहुत ज्यादा अलग है मेरे को अच्छे से समझ में आ जाता है जो भी ये समझाते हैं और मेरे को बहुत इजी होता है इनके साथ परफॉर्म करना और ये मेरे को बहुत ज्यादा कंफर्ट देते हैं हर चीजों में ऐसा नहीं है कि मतलब कोई स्टंट नहीं आ रहा है तो इसको प्रैक्टिस कर नहीं अगर ये नहीं हो रहा तो कोई दिक्कत नहीं दूसरा कर सकते हैं तो ये बहुत अमेजिंग है వెరీ కంఫర్టబుల్ बहुत ज़्यादा. మాస్టర్ యాక్చువల్లీ మనకి డి షో ఇలాంటివన్నీ చూస్తుంటే అవన్నీ సక్సెస్ అయినాయి ప్రీవియస్ షోస్ చాలా షోస్ కాకపోతే వాటిలో మేజర్గా వినిపించిన కంప్లైంట్స్ ఏంటంటే జిమ్నాస్టిక్స్ ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ వినిపించినాయి సో దీని విషయంలో మీరు ఏమన్నా ఆ కేర్ తీసుకున్నారా ఆటా షో విషయం సి డార్లింగ్ అంటే డాన్స్ అంటే అదొక ఆర్ట్ ఓకే అండ్ చాలా డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరల్డ్లోనే నెంబర్ వన్ డాన్స్ అనగానే ఫస్ట్ మనకు వచ్చేది మైకిల్ జాక్సన్ ఆయనది ఒక స్టైల్ ఓకేనా ఆ స్టైల్ తీసుకొని మనం తెలుగు సాంగ్కి చేసి కానీ దాన్ని మేము కన్వర్ట్ చేసి కానీ అది మిక్స్ చేసుకొని ఒక స్టైల్ ఇప్పుడు ఆయనే వరల్డ్ నెంబర్ వన్ డాన్సరే ఒక స్టైలే చేస్తారు ఓకేనా సో అది మనం తీసుకొని మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని చేయడం కానీ ఇప్పుడు జిమ్నాస్టిక్స్ అనేది కూడా ఒక స్టైల్ ఓకేనా దానికి వాళ్ళ బీబాయ్ అనే పేరు ఉంది దానికి ఒక కాంపిటీషన్ జరుగుతాయి దానికి అండర్ గ్రౌండ్ ఒక దానికి కాంపిటీషన్ జరుగుతుంది సైడ్లో సో అది చాలా మంది తెలియదు అంటే చాలా మంది ఏంటంటే టీవీలో ఏం చూపిస్తామో అదే డ్యాన్స్ అంతే దాని బయట ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు అంటే మేము చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఫాలో అవుతాం కాబట్టి మేము అంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడ చూసి ఇక్కడ చూసి అలా చూసి నేర్చుకునేదే సో జిమ్నాస్టిక్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫామ్ కానీ ఏంటంటే ఆ సాంగ్ ఏది సెట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి లవ్ సాంగ్ తీసుకొని ఫ్లిప్పులు అని కొట్టేస్తే నీకు అది ఆటోమేటిక్గా కొట్టేస్తుంది అరే ఇది దీనికి సెట్ అవ్వట్లేదు కదా అని ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాకేజింగ్ దాన్ని ఒక కొరియోగ్రఫీ అనేది ఒక సాంగ్ దానికి కాన్సెప్ట్ దానికి స్టెప్స్ దానికి కాస్ట్యూమ్ దానికి మేకప్ దానికి లైటింగ్ సో ఇవన్నీ ఒక ప్యాకేజ్ సో అది మనం ఎంత బాగా ప్యాకేజ్ చేసి ఇస్తామో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కొంతమందికి జిమ్నాస్టిక్ నచ్చదు దాంట్లో ఇది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము రీసెంట్గా ఆటలో 2-3 సాంగ్లు చేసాం దాంట్లో ఏం జిమ్నాస్టిక్స్ కానీ అవి ఏమి ఉండవు డాన్స్ ఉంటుంది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాం ఎప్పుడు డాన్స్ ఉంటే అప్పుడు చేస్తాం సో ఇది మిక్చర్ అనమాట అది చాలా మందికి తెలియదు అండ్ కొంతమంది జిమ్నాస్టిక్స్ అది అంటారు బట్ ఓకే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ రెస్పెక్ట్ దట్ సో ఏ స్టైల్ కానీ ఏ ఆట కానీ అసలు ఇంకోటి ఏంటంటే జిమ్నాస్టిక్ అది ఒక ఆర్టే అది కూడా ఒక ఆర్టే అందరూ చేయలేరు కదా సో దేనికి ఇచ్చే వాళ్ళు దాని స్ట్రగుల్ ఇంకా ఎక్కువ ఇంకా కష్టం అది బట్ దాన్ని ఎలా మనం మిక్స్ చేసుకొని జెల్ చేసుకొని చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్